హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నా దగ్గర ఉన్న బీడ్స్ జ్యువెలరీ కలెక్షను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. నేనైతే దీన్ని ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ బ్యాక్ అన్నవరంలో పర్చేస్ చేశాను. చూస్తున్నారు కదా! ఆ పూసలు వచ్చేసి 5 లైన్స్ ఉంటాయండి లాకెట్టు. ఇదైతే ఒకప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్న జ్యువెలరీ సెట్ అనుకోవచ్చు. ఇవి చాలా వేర్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. అదొచ్చేసి అరౌండ్ 150 రూపీస్ పడింది నాకప్పుడు. ఇదొచ్చేసి సెకండ్ వన్. ఇది నా దగ్గర అంటే గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా! అది ప్లెయిన్ చైన్ ఉండేది. అవి తెగిపోయి పూసలు చాలా తక్కువైపోయాయండి. ఏం యాడ్ చేయకుండా ఓన్లీ పూసలతో చేస్తుంటే చైన్ అనేది చాలా షార్ట్ వస్తుంది. నేను అందుకని కొన్ని గోల్డ్ బాల్స్ తీసుకొచ్చి యాడ్ చేశాను. అయినా కూడా నాకు కొంచెం షార్ట్‌గానే అనిపించిందండి. అందుకనే బ్యాక్ రింగ్స్ చైన్ యాడ్ చేశాను. ఈ లాకెట్ నా దగ్గర ఉండింది. ఇది కొంచెం పెయిర్ చేస్తే బాగుందేమో అనిపించింది. సెట్ చేశాను దానికి. నెక్స్ట్ ఇదొచ్చేసి వైట్ పూసలండి ఇవి. ముత్యాల్లాగా ఉంటాయన్నమాట. ఇది నేను పైది సెపరేట్‌గా పర్చేస్ చేశాను. లాకెట్ సెపరేట్‌గా పర్చేస్ చేశాను. మనకి పూసల దండ వచ్చేసి ఒక 5 లైన్స్ ఉంటుంది. లక్ష్మీదేవి లాకెట్ అరౌండ్ 400, 450 రూపీస్ పెట్టి నేను సెపరేట్‌గా పర్చేస్ చేశాను. ఈ లాకెట్ దానికి వేస్తే బాగా సెట్ అయిందండి. కింద ముత్యాలు వచ్చాయి కదా! సో, దానికి పెట్టినప్పుడు బాగా సెట్ అయింది. ఇది కొన్ని శారీస్ మీద అంటే హెవీ కాకుండా కొన్ని సింపుల్ పట్టు శారీస్ అలా ఉంటాయి కదా! అలాంటి వాటి మీదకి వేర్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు బ్లాక్ బీడ్స్ అన్నీ ఒకటే వేర్ చేయలేం కదా! ఇట్లా డిఫరెంట్‌గా బీడ్ జ్యువెలరీ కూడా బయటికి వెళ్ళేటప్పుడు, షాపింగ్స్‌కి వెళ్ళేటప్పుడు, టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు అలా వేసుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇది ఒక బ్లాక్ బీడ్ అండి. కాసులు వస్తాయి. ఇది నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. నేను పర్చేస్ చేసినప్పుడు దీని కాస్ట్ అరౌండ్ 550 రూపీస్ పడింది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్‌గా రిచ్ లుక్ ఉంటుంది. చాలా సూపర్‌గా ఉంటుంది. యూట్యూబ్ ఉంటున్నాయి కదా! యూట్యూబ్ జ్యువెలరీ ఛానల్స్ వాటిల్లో పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ క్రిస్టల్స్ అండి. ఇది నేను బయట షాపింగ్‌కి వెళ్ళినప్పుడు డిస్‌ప్లేలో కనిపించింది. సింపుల్‌గా కొంచెం బాగా అనిపించింది నాకు. అందుకనే ఇది పర్చేస్ చేశాను. ఇదొచ్చేసి 180 రూపీస్ పడింది. చూస్తున్నారు కదా! 2 లేయర్స్ క్రిస్టల్స్ వస్తాయి. చైన్ అయితే షార్ట్‌గా అనిపించింది నాకు. నేను అందుకని దానికి బ్యాక్ సైడ్ రింగ్ చైన్ యాడ్ చేశాను. చూస్తున్నారు కదా! కింద 3 బాల్స్ వచ్చి చాలా సూపర్‌గా ఉంది. నెక్స్ట్ ఇదైతే దీనికైతే చాలా హిస్టరీనే ఉందండి. నాకు ఒకరు తెలిసిన వాళ్ళు ఈ పూసలు ఒక లైన్ ఇచ్చారండి. అది ఓన్లీ ప్లెయిన్‌గా వేసుకోవాలంటే చాలా షార్ట్‌గా ఉంటుంది. ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని నేను ఈ జ్యువెలరీ మేకింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గోల్డ్ కలర్ బాల్స్, లక్ష్మీదేవి కాయిన్స్ ఇవి సెపరేట్‌గా తీసుకొచ్చుకొని బ్యాక్ హుక్, రింగ్ చైన్ ఇవన్నీ తెచ్చుకొని ఇది మొత్తం నేనే మేక్ చేశానండి. కాసులు, గుండ్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ అనే అనుకుంటారు ఎవరైనా చూస్తే. దాని మొత్తానికి నాకు అరౌండ్ ఒక 600 రూపీస్ వరకు అయిందండి. ఆ గుండ్స్, లక్ష్మీదేవి కాయిన్స్ దానికి. నెక్స్ట్ ఈ చైన్ చూస్తున్నారు కదా! ఇదైతే లాకెట్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఈ లాకెట్ 800 రూపీస్ వరకు పడింది. ఇది కూడా ఆన్‌లైన్ యూట్యూబ్ ఛానల్స్‌లోనే పర్చేస్ చేశాను. పైన పూసలు వచ్చేసి ఒక 200 అలా పడుంటాయి. నాకు అదే పూసలైతే నేను కొనలేదు. మా రిలేటివ్ వేరే వాళ్ళు ఇచ్చారు నాకు. నెక్స్ట్ ఈ చైన్ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి నాకు యూట్యూబ్ గివ్ అవేలో వచ్చిందండి. ఒకసారి జస్ట్ నైట్ సరదాగా అలా కామెంట్ చేశాను. కామెంట్ చేసినప్పుడు ఆ రోజు విన్నర్ నేనే అయ్యాను యూట్యూబ్‌లో. కామెంట్ పికర్‌లో. సో, ఇది ఆ రోజు నాకు గిఫ్ట్‌గా వచ్చింది యూట్యూబ్ నుంచి. ఇంతే అండి. చూస్తున్నారు కదా! థ్యాంక్ యూ సో మచ్.